ఇదేమిటి దారి? వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి గడువడికి వస్తాను. క్షమాపణ? పిచ్చివాడ, ఇది ప్రమాదం అంటే ఆవిడ గారు నమ్ముతారా? నమ్మకేం చేస్తారు వదిన? మనం ఏమన్నా రేడియో కావాలని పగలగొట్టామా? నీకు తెలియదు బాబు, లారీ కింద పడి పగిలిపోయింది రేడియో కాదు, మీ అన్నయ్య పరువు, ఆయన ఉద్యోగం. వదిన. అవును, ఆవిడ సంగతి నీకు తెలియదు. పోయిన రేడియోనే కావాలని కూర్చుంటుంది. పైగా అది ఆవిడ పుట్టింటి వారిచ్చిందట. ఆ బాధతో ఎంతైనా చేస్తుంది. ఇందా. వదిన, ఏమిటిది? ఇది ఒక్కటే మార్గం. ఇవి తాకట్టు పెట్టి ఇలాంటిదే ఇంకో రేడియో కొని ఆవిడకిచ్చిన అన్నయ్యకి తరువాత నచ్చ చెబుదాం. వదిన, వద్దు. కాదనకు శేషం, ఇది నీకెంతో నాకు అంతే సమస్య. సాయంకాలంలోగా రేడియో వాళ్ళ ఇంటికి చేరకపోతే చాలా అనర్థం జరుగుతుంది. వెళ్ళిరా నాయన. వదిన. రేడియో అండి. తీసుకెళ్ళి పైన గదిలో పెట్టు. అరే జమీందారు గారా, మీరిప్పుడు వచ్చారు? ఏమిటండి? ఇప్పుడు ఒక ఆయన రేడియో తీసుకొచ్చి. నేనే కదండి తీసుకొచ్చాను. ఎందుకంటే ఆ కంగారు? మీ రేడియో తీసుకురావడం ఏమిటి? బాగుందండి. నేను బాగు చేసిన రేడియో నేను తీసుకురాక ఇంకెవరు తీసుకొస్తారు? మీరు బాగు చేయటమా? మరి అదే కదండి నా వృత్తి. ఓ అలాగా. నా ఫ్రెండ్ శేషగిరిరావు గారిని అచ్చం మీలాగే ఉంటారు. ఆయన జమీందార్. అమ్మాయి గారు వాడే వీడు వీడేవాడు. అయితే మీరు జమీందారు కదా? నేను జమీందారు ఏమిటండి? ఎవరైనా నవ్విపోతారు. నేను ఎప్పుడైనా మీతో అలా చెప్పానా? అదేమిటండి, మిమ్మల్ని అందరూ అలాగే పిలుస్తారుగా. ఓ అద్యా, మా ఇంట్లో అన్నయ్య బయట ఫ్రెండ్స్ ముద్దుగా నన్ను జమీందార్ అంటారు. నిజంగానా? ఓ జమీందార్ గారా, సిస్టర్. అరే, మీ డిటెక్టివ్ కూడా నన్ను జమీందార్ అనుకుంటున్నాడే. డిటెక్టివ్ ఏమిటి, ఇంట్లో అందరూ అలాగే అనుకుంటున్నారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ప్రస్తుతం జమీందార్గానే నటించండి. నటించడమా? అబ్బాబే, అదేం బాగుండదండి. ప్లీజ్, మీ చేతులు పట్టుకుంటాను. ఈ గండం గడిస్తే చాలు, తర్వాత ఆలోచిద్దాం. చచ్చాం. నమస్కారం జమీందార్ గారు. మా అమ్మాయి మీ గురించి చెప్పగా వినటమే కానీ. ఎందుక తొందర? పరిచయం చేయనివ్వండి. చూడండి జమీందార్ గారు, వారికి రాత మర్యాదలు ఏమి తెలియవు. వీరు మా వారు. దిస్ ఇస్ మై సెక్రటరీ. వీడు మా తమ్ముడు హనుమంతు. నోనో సిస్టర్, వట్టి అనుమాన్ కాదు, గ్రేట్ డిటెక్టివ్ అనుమాన్. వారికి తెలుసుదా? వీరే జమీందార్ శ్రీ శేషగిరిరావు గారు. అబ్బాబే, నేనేం కాదండి. ఏమండి, మనం ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. నిజం తెలిసిపోయింది. సారీ నాన్నగారు, మీకు ముందే చెప్పలేదు. 6 మాసాల పాటు జమీందార్ అని ఎవ్వరికీ తెలియకుండా స్వయం కృషితో డబ్బు సంపాదించి బ్రతకాలి. అప్పుడు గాని ఆస్తి అప్పగించరాదని వాళ్ళ వంశాచారం. అలాగా? ఎంత గొప్ప ఆచారం. గొప్ప, మహా గొప్ప. సెక్రటరీ, నోట్ ఇట్ డౌన్. అంటే ఇప్పుడు ఏమైనా ఉద్యోగమా? నేను అవన్నీ రహస్యాలు, మనం అడగకూడదు. ఎంత రహస్యంగా దాచినా ఆ తేజస్సు, ఆ టీవీ ఎలా దాచగలరండి? జమీందార్ అని వేరే చెప్పాలా? మరే మసిబుగ్గుల్లో మాణిక్యలా మెరిసిపోతుందా? సెక్రటరీ, ఎస్ మ్యామ్, నోట్ ఇట్ డౌన్. ఓకే. ఏమండి, మీకు టైం అయింది కదా? కాఫీ అయినా తీసుకోకుండా. జమీందార్ అని తెలియకపోతే ఏమైనా తీసుకుంటారు. ఇప్పుడు తెలిసిన తర్వాత పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు నాన్న. ఆహా, ఏమి నియమం? సెక్రటరీ, నోట్ ఇట్. ఎస్ మ్యామ్. వస్తానండి. ఆ కారు ఉంది. నాకు సైకిల్ ఉంది, కార్ ఎక్కను. వస్తానండి. ఆహా. సెక్రటరీ, నోట్ ఇట్ ఆల్రెడీ. పెన్ అడ్వాన్స్ లో ఉందే. మై డియర్ డిటెక్టివ్, దిస్ ఇస్ పెన్సిల్. త్వరగా అక్కడ. ఏమిటండి ఇవన్నీ? ఏమిటండి? ఏమిటేమిటి నేను చెప్పలేదటే. మనవాడు జీనియసే. వాడు మనసు పెట్టి పనిచేయాలి కానీ 10 నిమిషాల్లో అద్భుతాలు అసాధ్యాలు చేసి పారేస్తారు. ఇవాళ రేడియో బాగు చేశారా? బ్రహ్మాండంగా చేశాట. సరికొత్త రేడియో అనిపించేలా చేశాట. చూడు, ఇక మా ప్రొపరేటర్ గారి భార్య తెగ మెచ్చుకుని ఆయనకు భోజనం కూడా బాగా పెట్టిందట. ఆయన ఏమైనా ఆఫీస్కి వచ్చి ఒకటే మెచ్చుకోవటం, భోజనాన్ని కాదు రేడియోని. మీ తమ్ముడు పేరుతో రేడియో మాత్రమే కాదు, అందులో ప్రోగ్రాములు, పాటలు కూడా బాగుపడ్డాయో అని ఒకటే తెగ మెచ్చుకుంటుంటే
దిష్టి తగులుతున్నా నాకు భయం కూడా వేసింది అనుకో. ఆ పొగడ్తలన్నీ మన వింటే అయక్షణం కూడాను. ఆయన అంతటితో ఆగాడా? తన స్నేహితులందరికీ ఫోన్లు చేసి ఈ రేడియోలు అన్నీ తెప్పించేశాడే. ఏముందే, ఇలా నెలకి 10 రేడియోలు బాగు చేస్తే చాలు, తేలిగ్గా 400 రూపాయలు సంపాదించవచ్చు. వాడు నా తమ్ముడే, తమ్ముడు. అరే, ఈ కన్నీళ్ళు ఏమిటి? అబ్బే ఏం లేదండి, ఉల్లిపాయలు తరుగుతూ వచ్చాను. ఈ ఆడవాళ్ళందరికీ ఇదొక సాకు. ఈ కన్నీటి కథ నాకు తెలుసులే. నా మరిది ఇంత ఘనకార్యం చేశాడు, అందరూ ఇలా పొగుడుతున్నారు అని ఆనందం కదా. ఏయ్ తమ్ముడు, తమ్ముడు. శేషు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇవాళ నీ మూలంగా ఆఫీసులో నాకు ఎంత గౌరవం జరిగిందో తెలుసా? అందరూ నీ రేడియోని గురించి ఒకటే మెచ్చుకోవటం రా, అదేదో కొత్త రేడియోలో ఉందట. పొద్దున అనవసరంగా కేకలేశాను రా, ఏమి అనుకోకు. ఏమి కోపం లేదుగా? ఏది నా ముఖం చూసి చెప్పు, కోపం రాలేదని చెప్పు. అన్నయ్య. శేషు, ఏమిట్రా ఇది? నేనే ఏం జరిగిందిరా? నన్ను ఇంకా మెచ్చుకోకన్నయ్య. నేను నీకు తమ్ముని కాదు, మోసగాండి. చిచి, ఏమిట్రా మాటలు? ఏం జరిగిందో చెప్పు. ఉదయం పొప్పైట గారి ఇంట్లో ఇచ్చిన రేడియో నిజంగా కొత్తది, రిపేర్ చేసింది మాత్రం కాదు. అంటే కొన్నావా? అన్నయ్య, రేడియో బాగు చేసి తీసుకువెళ్తున్నా. రోడ్డు మీద లారీ కింద ఒక కుర్రాడు పడబోయేసరికి వాడిని పక్కకు లాగి కాపాడారు. ఆ కంగారులో రేడియో కాస్త లారీ కింద పడి చితికిపోయింది. దీని మూలంగా ఎన్ని అనర్థాలు జరుగుతాయోనని భయపడ్డాను నేను, వదిన. ఇది నీకు తెలిస్తే నువ్వు బాధపడతావన్న భయంతో నేను వద్దంటున్నా. వదిన తన మెడలో గొలుసిచ్చింది, నేను దాన్ని తాకట్టు పెట్టి. శేషు, అన్నయ్య. పర్వాలేదు, రేడియో దేవుంది పోతే పోయింది, ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. అన్నయ్య, ఆ నగల గురించి నువ్వేమీ బెంగపెట్టుకోకు. వదిలి మీద కోపం వచ్చింది అన్నయ్య. శేషు, మన ఇద్దరం చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్నాం. కానీ నువ్వు అదృష్టవంతుడివి, మళ్ళీ నీకు అమ్మ దొరికింది. ఈ విషయం నాకు తెలిసినట్లుగా వదిలికి మాత్రం తెలియనివ్వకు. లక్ష్మి, ఇవాళ నీకు మంచి బహుమానం పట్టుకొస్తున్నాను. ఇదిగో చెప్పడం మరిచాను, ఇవాళ మనం 2వ ఆట సినిమాకి వెళ్ళాలి. బాబుని శేషుకిచ్చి మేనేజ్ చేద్దాంలే. ఇదిగో చూడు, నేను మన ఉగాదికి నీకు చీర పట్టుకొచ్చానే, అది కట్టుకుని అచ్చం నువ్వు పెళ్లినాడు ఎలా కనిపించావు అలా కనిపించాలి. అబ్బా పొండి, ఇంత వయసు వచ్చి ఇంకా. వయసు మనకు, మన మనసుకు కాదు. బాగుంది. ఆ కట్టు, బొట్టు, జుట్టు అచ్చం అలాగే తొలినాటి పెళ్లి కూతురులానే ఉన్నావు. కానీ ఒక్కటే లోపం, ఆనాటి ఆ నెక్లెస్ 2 జతల గాజులు మాత్రమే. తెలుసు లక్ష్మి, ఆనాటి నగల సంగతి, నీ చల్లని మనసు సంగతి తెలుసు, ఆనాడే తెలుసు. నువ్వేం బాధపడకు, మంచి పనికిగా ఇచ్చావు. ఇవాళ నాకు బోనస్ వచ్చింది, నీకు ఒక మంచి బహుమానం తీసుకొచ్చాను. అవి నువ్వు వీటిని వదిలేసిన ఇంత చక్కటి లక్ష్మి దగ్గర ఇంత మంచి మనసు పంచనా ఉంటేనే తమకు వన్యా విలువ అని అవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాయి. లేదు, నిన్ను క్షమించరా, సువర్ణ పుష్పాలతో పూజిస్తాను. ఇందా. దేవతలు పూజలు అందుకునే వేళ కదలకూడదు.